హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము హిందీ సాహిత్యానికి సంబంధించి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి హిందీ సాహిత్యానికి సంబంధించి ఆధునిక గద్యకాల్లో హిందీ సాహిత్యంలో ఆధునిక గద్యకాల్లో నిబంధ అనే టాపిక్, నిబంధ సాహిత్య అనేది ఏ రకంగా ముందుకొచ్చింది, మరి ఎలా ఈ నిబంధ సాహిత్యాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి అనేది చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిబంధ అంటే ఏంటి అనేది ఒక వర్డ్లో మన టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని చూసినట్లయితే, నిబంధ మీన్ ఒక విషయాన్ని ఒక చోట నిర్బంధించడం, ఒక విషయాన్ని ఒక చోట నిర్బంధించి అలంకరణ రూపంలో నిర్బంధించడం, ఇది నిబంధ అంటే. ఈ నిబంధ అనే దాని గురించి మనము నిబంధలోకి వెళ్ళేదానికంటే ముందు మనము ఉపన్యాసంలోకి వచ్చేసరికి ప్రేమ్చంద్ని ఎలా హైలైట్ చేసుకున్నామో, కహానీకి వచ్చేసరికి మరి ప్రేమ్చంద్ని ఎలా హైలైట్ చేసుకున్నామో, అట్లానే మరి నిబంధకు వచ్చేసరికి శుక్ల్, ఆచార్య రామచంద్ర శుక్ల్ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. శుక్ల్ తథా శుక్లోత్తర్ అంటే నిబంధ్ పార్ట్స్ 4 పార్ట్స్ అయితే, ముందు भारतेंदु युग, सरे టాపిక్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం అవన్నీ కూడా. भारतेंदु युग से निबंध साहित्य का विकास माना जाता है. भारतेंदु हरिश्चंद्र जी के हरिश्चंद्र चंद्रिका कविवचन सुधा आदि निबंध रचनाओं के द्वारा निबंध साहित्य का विकास हुआ. నిబంధ సాహిత్యంలో డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి ఆరంభమైంది అంటే భారతేందు యుగ్ నుంచి ఆరంభమైంది. ఈ భారతేందు యుగ్లో భారతేందు రచించిన హరిశ్చంద్ర చంద్రిక, కవివచన్ సుధా निबंध साहित्य का विकास జరిగింది. सामाजिक, राजनीतिक, आर्थिक, साहित्यिक सभी विषयों पर निबंध लिखे गए हैं. निबंध का विकास 4 कालों में पाया जाता है. एक भारतेंदु युग, द्विवेदी युग, शुक्ल युग, शुक्लोत्तर युग. भारतेंदु युग, द्विवेदी युग, शुक्ल युग, शुक्लोत्तर युग. भारतेंदु युग का निबंध को उद्भव काल माना जाता है. भारतेंदु युग निबंध को उद्भव काल माना जाता है, यानी అది ఆవిర్భవించిన సమయము. हास्य, व्यंग्य, मनोरंजन शैली में निबंधकार हास्य, व्यंग्य, मनोरंजन शैली में निबंधकार थे. वे निबंधकार के साथ पत्रकार भी थे. भारतेंदु युग धर्म, संस्कृति, राजनीति, साहित्य आदि के परे निबंध लिखे थे. सो हास्य, व्यंग्य, मनोरंजन शैली के निबंधकार एवं इन निबंधकार के साथ साथ ये पत्रकार भी थे. ఇంకా భారతేందు యుగంలో ఇంకా ఏంటి, धर्म, संस्कृति, राजनीति, साहित्य आदि के निबंध लिखे गए थे. भारतेंदु हरिश्चंद्र जी ने पत्रिका एक कविवचन सुधा हरिश्चंद्र पत्रिका द्वारा लिखे गए हैं. कविवचन सुधा हरिश्चंद्र पत्रिका के द्वारा निबंध लिखे थे. भारतेंदु ने सामाजिक विषयों पर अनेक निबंध लिखे. जैसे भारतेंदु के प्रमुख निबंध है हिंदी भाषा झमेला, हिंदी भाषा झमेला, नाटक, 5वें पैगंबर, बसंत जा, मेरा झमेला. हिंदी भाषा झमेला, मेरा झमेला, नाटक 5वें पैगंबर, बसंत जा. भारतेंदु हरिश्चंद्र के निबंध मोस्ट इंपॉर्टेंट इवన్నమాట.
అంటే ఇవి కాకుండా వేరే అడగొచ్చా? అడగచ్చు. టేబుల్లో కూడా చదవాలి. అంటే భారతేందుకు సంబంధించిన నిబంధని టేబుల్లోకి వెళ్ళి చదవాలి. ఇక్కడ జస్ట్ చిన్నగా గుర్తుపెట్టుకోవడం. హిందీ భాషా జమేలా మేరా జమేలా, नाटक पांचवें पैगंबर बसंत जा, बालकृष्ण भट्ट। बालकृष्ण भट्ट को వచ్చేసరికి बालकृष्ण भट्ट हिंदी प्रदीप पत्रिका में संपादक थे। बालकृष्ण भट्ट भावात्मक विचारात्मक निबंध लिखे। ఇక్కడ भारतेंदु हरिश्चंद्र राసిన निबंध ఏంటి? सामाजिक विषयों पर उनके निबंध लिखे गए हैं। हिंदी भाषा जमेला मेरा जमेला, नाटक पांचवें पैगंबर बसंत जया। అయితే బాలకృష్ణ భట్ కొద్దిగా మార్పు చేశారు. ఈయన ఏం చేశారు? భావాత్మక విచారాత్మక నిబంధ రాశారు. సాహిత్య సుమన్, భట్ట నిబంధావళి, దోభాగ్, మాతా కా స్నేహ, ఆంసు ఆశా ఆత్మనిర్భరత, ఆంసు ఆశా ఆత్మనిర్భరత, సాహిత్య సుమన్, భట్ట నిబంధావళి, భట్ట నిబంధావళి, ఆంసు భట్ట నిబంధావళి, ఆంసు ఆశా ఆత్మనిర్భరత, ఆంసు ఆశా ఆత్మనిర్భరత భట్ట నిబంధావళి, साहित्य सुमन, माता का स्नेह, प्रताप नारायण मिश्र निबंध नवनीत बहु पेट दांत नाक। చూడండి, భట్ట ఆంసు అయితే ఆంసు ఆశ ఆత్మ నిర్భరత, భట్ట నిబంధావళి, భట్ట నిబంధావళి, ఆంసు ఆశ నిర్భరత, సాహిత్య సుమన, మాతా కా స్నేహ అయితే प्रताप नारायण मिश्र मनोरंजन एवं व्यंग्य निबंधकार, निबंध नवनीत भौ पेट दांत नाक। भारतेंदु युग के अन्य निबंधकार जैसे बद्रीनारायण चौधरी, आनंद कादम्बिनी पत्रकार के संपादक थे। बालमुकुंद गुप्त, शिवशंभु का चिट्टा लॉर्ड कर्जन पर, చూడండి, शिवशंभु का चिट्टा लॉर्ड कर्जन पर लिखा। किसने? बालमुकुंद गुप्त ने। राधाचरण गोस्वामी, राधाचरण गोरक्षणी, चंपूरी की यात्रा आदि विख्यात निबंधकार है। ఇకపోతే ద్వివేది యుగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. భారతేందు హరిశ్చంద్ర పేరు మీద వచ్చిన భారతేందు యుగ్ ఎంత ఇంపార్టెంటో, ద్వివేది యుగ్ అనేది ఎవరి పేరు మీద వచ్చింది? మహావీర్ ప్రసాద్ ద్వివేది కాలంలో ఆయన పేరు మీదే వచ్చింది. వికాస్ కాల్ అంటాం. అంటే నిబంధగా ఉద్భవ కాల్ అంటే ఏంటి? భారతేందు యుగ్. నిబంధగా వికాస్ కాల్, డెవలప్మెంట్ జరిగిన పరిస్థితులు ఎక్కడ? महावीर प्रसाद द्विवेदी। पंडित महावीर प्रसाद द्विवेदी एक प्रौढ़ आलोचक एवं निबंधकार थे। महावीर प्रसाद द्विवेदी గుర్తుకు రాగానే ఎవరు గుర్తుకు రావాలి? సరస్వతి పత్రిక గుర్తుకు రావాలి. అయితే సరస్వతి పత్రికని సృష్టించింది లేదా పెట్టింది మహావీర్ ప్రసాద్ ద్వివేది కాదండి. మహావీర్ ప్రసాద్ ద్వివేది సరస్వతి పత్రికని 1903లో హ్యాండిల్ చేశారు. అక్కడి నుంచి 20 వరకు దాదాపుగా. अंग्रेजी के बेकन के निबंधों का अनुवाद किया। द्विवेदी ने विचारात्मक निबंध लिखे। द्विवेदी ने तत्सम शब्दों का प्रयोग किया। महावीर प्रसाद द्विवेदी का निबंध साहित्य शिखर, रसज्ञ रंजन, कालिदास की निरंकुशता, विचार विमर्श, हिंदी भाषा की उत्पत्ति। महावीर प्रसाद द्विवेदी की निबंध है साहित्य शिखर, रसज्ञ रंजन, कालिदास की निरंकुशता, विचार विमर्श, हिंदी भाषा की उत्पत्ति। श्याम सुंदर दास जो गंभीर विषयों पर निबंध लिखे, भावात्मक तथा विचारात्मक। श्याम सुंदर दास के निबंध है काव्य सत्यता, भारतीय साहित्य की विशेषताएं, समाज साहित्य, हमारी भाषा, सूरदास, तुलसीदास। श्याम सुंदर दास, सूरदास, तुलसीदास, हमारी भाषा, समाज और साहित्य, भारतीय साहित्य की विशेषता, कर्तव्य एवं सत्यता। कर्तव्य सत्यता, भारतीय साहित्य की विशेषता, समाज और साहित्य, हमारी भाषा, सूरदास, तुलसीदास। ఎవరు రాశారు? శ్యామ్ సుందర్ దాస్.
మహావీర్ ప్రసాద్ ద్వివేది తర్వాత శ్యామ్ సుందర్ దాస్, ఆ తర్వాత వచ్చిందే పద్మసింహ్ శర్మ, పదం పరాగ్ ప్రబంధ మంజరి, पदम पराग पद्मसिंह शर्मा प्रबंध मंजरी। पद्मसिंह शर्मा वो जुबान भाषा के निबंधकार थे। पद्मसिंह शर्मा ने हास्य एवं व्यंग्य निबंध लिखे। पद्मसिंह शर्मा ने के निबंध संग्रह है पदम पराग प्रबंध मंजरी। चंद्रधर शर्मा गुलेरी गोबर गणेश संहिता, कछुआ धर्म, मारेसी मोही। गुलेरी कहानीकार एवं निबंधकार है। गुलेरी ने समालोचना नामक पत्रिका निकाला था। सरदार पूर्ण सिंह అయితే सच्ची वीरता, आचरण की सभ्यता, मजदूरी और प्रेम। सरदार पूर्ण सिंह, सच्ची वीरता, आचरण की सभ्यता, इनके निबंध भावुक होते हैं। नेक्स्ट, रामधारी सिंह दिनकर, अर्धनारीश्वर, रेत के फूल, मिट्टी के ओर, प्रसाद पंत और मैथिली शरण गुप्त, प्रसाद पंत और मैथिली शरण, रेती के फूल, मिट्टी की ओर, अर्धनारीश्वर, हमारी संस्कृति एकता। ఒకేసారి వచ్చేవు, చదువుతూ ఉంటే గుర్తుంటాయి। आग्नेय, त्रिशंकु, आत्मनेपद, हिंदी साहित्य एक आधुनिक परिदृश्य, भवांती, आलवाल, ललित कागत कोर निबंध। शुक्ल युद्ध के उत्कर्ष काल अंटाం, పీక్ స్టేజ్లోకి ఇక్కడ నుంచి మారిపోయింది शुक्ल युग। आचार्य रामचंद्र शुक्ल आलोचक एवं उत्कृष्ट निबंधकार थे। विचारात्मक, प्रेरणात्मक निबंध आपकी विशेषता है। शुक्ल के निबंध संग्रह विचार विधि చింతామణి, ఈయన చింతామణి విధి నిబంధ అనేది చాలా హైలైట్, చాలాసార్లు అడిగిన సందర్భం కూడా। मनोविकार, चिंता, श्रद्धा, भक्ति का दर्शन आपके निबंधों में मिलता है। मित्रता विख्यात निबंध है। भाषा तत्सम एवं व्याकरण निष्ठ होती है। मानवता आपके निबंधों का सारांश है। बाबू गुलाब राय, आलोचक, निबंधकार। एक आलोचक गुलाब राय एक सफल आलोचक, निबंधकार थे। गुलाब राय उच्च कोटि के साहित्यकार थे। बाबू गुलाब राय के निबंध संग्रह मेरी असफलताएं, गांधी मार्ग, मेरे निबंध, प्रबंध प्रभाकर, फिर निराशा क्यों, मन की बातें, विद्यार्थी जीवन, पंडित माखनलाल चतुर्वेदी, अमीर इरादे, गरीब इरादे, वेళ్ళో గుంజో దారా, रिपीटेड बिट ఇక్కడ, पद्मलाल पुन्नालाल बख्शी, कुछ त्रिवेणी पंचतंत्र, हिंदी साहित्य, शुक्लोत्तर निबंध। इस समय में नए समस्याओं का निबंध लिखे गए हैं। आचार्य नंददुलारे वाजपेयी, साहित्य का भार भाषा, आधुनिक साहित्य, नया साहित्य, नए प्रश्न, महाकवि सूरदास, भारतीय नाटक, ध्वनि और रस। हजारी प्रसाद द्विवेदी ఇక్కడ కూడా రాశారు శుక్లోత్తర్ తర్వాత కూడా। హజారీ ప్రసాద్ ద్వివేది వేరు, మహావీర్ ప్రసాద్ ద్వివేది ఆయన ద్వివేది కాలంలో, శుక్లోత్తర్ తర్వాత హజారీ ప్రసాద్ ద్వివేది। अशोक के फूल, कल्पलता, कुटज, विचार और वितर्क। डॉक्टर नागेंद्र, विश्लेषणात्मक निबंध आपकी विशेषता है। कला, कल्पना, साहित्य। అలాగే केविंद्र के पति, साहित्य की प्रेरणा। अन्य निबंधकार रामविलास शर्मा, प्रगतिशील निबंधकार है। कुबेरनाथ राय, विश्वनाथ मिश्र, ప్రభాకర్ మాచ్వే, కనయ్యలాల్ సో ఇవన్నీ కూడా మనము ఎందులో చూసుకోవాలి ఈ నిబంధ టాపిక్ని అంటే ఖచ్చితంగా ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మనం టేబుల్లో మరి వీటిల్లో ఏ యుగాల్లో ఎవరెవరు ఉన్నారు అనేది టిక్ చేసుకుని టేబుల్లో మనము చదవాల్సి ఉంటుంది। నిబంధకు వచ్చేసరికి టేబుల్లో కొద్దిగా తక్కువే ఉంటుంది, సో నో ప్రాబ్లం। సో చదివేటప్పుడు మనము టేబుల్స్ చదివేటప్పుడు నేను ఒకటే అంటున్నాను, మీరు చాలా ముందు నుంచి చదువుతున్నారు,
అది గుర్తుపెట్టుకోండి. సో గుర్తుండాల్సిన అవసరం లేదు, గుర్తు ఉండాలి, బై హార్ట్ చేయి, నువ్వు చూడకుండా చెప్పు అని చెప్పట్లా. నువ్వు చదువుతూ వెళ్ళు, అది ఆటోమేటిక్గా బిట్ చూసిన తర్వాత ఆబ్జెక్టివ్ టైప్స్లో ఏవైతే నువ్వు చాయిస్ని చూస్తావో ఆ చాయిస్లో ఆటోమేటిక్గా ఆన్సర్ని నువ్వు కరెక్ట్గా, నీ మైండ్ కరెక్ట్గా ఆన్సర్ని మాత్రమే గెస్ చేస్తుంది. నువ్వు చదవడమే, రోజు చదవాలి, రోజు చదవాలి, రోజు చదవాలి. ఏంటి? కవి లేఖక్ అనేదాన్ని రోజు చదవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.